నారాయణపేట జిల్లా మక్తలపట్నంలో వెలిసిన శ్రీ వాసవి కన్నికా పరమేశ్వరి దేవాలయంలో దసరా నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. ఉత్సవాల్లో భాగంగా 8వ రోజు దుర్గాదేవిగా అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం వాసవి కన్నికా పరమేశ్వరి దేవాలయంలో ఏర్పాటు చేసిన కొలనులో అమ్మవారు హంస వాహనంపై కొలంలో ఉత్సాహం తెప్పోత్సవంలో భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి చుట్టూ అడుగుల భజన ఆటపాటలతో భజనలు చేశారు. అలాగే మహిళలు దాండియా నృత్యాలు చేస్తూ అందరినీ అలరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే వాకాటి శ్రీహరి దంపతులతో పాటు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. దసరా నవరాత్రుల్లో భాగంగా మక్తలపట్టణంలో అమ్మవారు హంస వాహనంపై జలవిహారం చేయటం, దానిని తిలకించడానికి వచ్చిన భక్తులు అమ్మవారి దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం ఉత్తల్ ఆర్యవైశ్య సంఘం తరపున శ్రీ 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 వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయంలో అత్యంత వైభవంగా ప్రతి సంవత్సరం ఈ వేడుకలు నిర్వహిస్తుంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం 19వ సంవత్సరం దిగ్విజయంగా పూర్తి చేయడంలో భాగంగా ప్రతిరోజు దేవతకు ఒక అలంకరణ ద్వారా మేము ప్రతిరోజు ఈ రోజు 8వ రోజు ముక్కల్ వాసవి టెంపుల్ ప్రాంగణంలో తెప్పోత్సవం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి వివిధ రాజకీయ నాయకుల పార్టీ తర్వాత ఎమ్మెల్యేగా భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయం